నమస్తే దోస్తులు, తెలంగాణ శనార్థులు. ఈరోజు మనము వార్తలు చూస్తున్నాం. ఇందులో వేసవిలో ఇబ్బందులు ఉండవు అని చెప్పేసి ఒక వార్త వచ్చింది. ఈ వార్త మనం చూసినట్లయితే నిరంతర విద్యుత్ సరఫరాకు చర్యలు 135 కోట్లతో ఉన్నతీకరణ పనులు అని చెప్పేసి ఇక్కడ మనం వార్త చూస్తున్నాం. అంటే ఇప్పుడు ఇది ఫిబ్రవరి 28 కాబట్టి అసలే ఎండాకాలం స్టార్ట్ అయ్యింది కాబట్టి దీని గురించి వార్త మనం చూస్తున్నాం. ఈ వార్త యొక్క సారాంశం ఏంటంటే సర్వీసులు ఎన్ని ఉంటాయి, సర్కిల్లో అన్ని రకాలుగా కలిపి సుమారు 9.33 లక్షల సౌలభ్యం కోసం సర్కిల్లో 3 ఆపరేషన్ డివిజన్లు 8 రేషన్ సబ్ డివిజన్లుగా విభజించాం అని చెప్పేసి ఇక్కడ సర్వీసులు ఎన్ని ఉంటాయని చెప్పేసి క్లియర్గా మనం చూస్తున్నాం. అదేవిధంగా ఇక్కడ సర్కిల్ అన్ని రకాలు కలిపి సుమారు 9.33 లక్షలుగా ఉంటాయంట. 9.33 సర్కిల్గా ఉండడంతో సౌలభ్యం కోసం సర్కిల్లో 3 ఆపరేషన్ డివిజన్లు 8 ఆపరేషన్ సబ్ డివిజన్లు విభజించారు. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే విద్యుత్ డిమాండ్ ఎలా ఉంది, సర్కిల్లో అన్ని రకాల అవసరాలకు డిమాండ్ అధికంగా ఉంటుంది. పరిశ్రమలు అధికంగా ఉండడంతో ఏడాది పొడవునా విద్యుత్ వినియోగం ఎక్కువగానే ఉంటుంది అని క్లియర్గా ఇక్కడ చెప్తున్నారు. ఎందుకంటే అసలే ఎండాకాలం, ఇప్పుడు గత ప్రభుత్వంలో 24 గంటలు మేము కరెంట్ ఇచ్చాము అని చెప్పుకోవడంతో జరుగుతుంది. కాకపోతే ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన ఒక 6 నెలలు కూడా కరెంటు కోతలు చాలా చూసాం మనం. కానీ ఇప్పుడైతే లేదనుకోండి. ఇప్పుడు భవిష్యత్తులో మన మార్చి నెలలో చూద్దాం. ఇప్పుడు రేపైతే మార్చి పడుతుంది కాబట్టి రేపటి నుంచి మరి ఎండలు ముదిరిననుకో మరి కరెంటు కోతలు ఉంటాయో వేచి చూడాలి. అదేవిధంగా ఇక్కడ మనకి చూసినట్లయితే ప్రస్తుతం రోజుకు 415 మెగావాట్స్ని వినియోగిస్తున్నారు. గత ఏడాది 440 మెగావాట్స్ వరకు డిమాండ్ వచ్చింది. అంటే 415 నుంచి 460 వరకు మెగావాట్స్ డిమాండ్ వచ్చిందంట. ఆ డిమాండ్ వచ్చిన ఎంతైతే అంటే దాదాపుగా 415కి 60కి ఎక్కువ అవసరాలు ఉన్నాయని చెప్పేసి ఇక్కడ క్లియర్గా మనం చూస్తున్నాం. ఈ ఏడాది మరింతగా పెరిగే అవకాశం ఉంది. ఈ పరిస్థితులను అధిగమించేందుకు సమ్మర్ యాక్షన్ ప్లాన్ను సిద్ధం చేశాం అని చెప్తున్నారు. డిమాండ్ 500 నుంచి 520 మెగావాట్స్ వరకు కూడా వచ్చిన సరఫరా చేసే విధంగా వ్యవస్థను సిద్ధం చేశామని చెప్పేసి ఇక్కడ క్లియర్గా స్పష్టం చేస్తున్నారు. ఎందుకంటే మనం 415 నుంచి 500 నుంచి 520కి మనం పోల్చుకుంటే చాలా ఎక్కువగానే మనం చూడాల్సి వస్తుంది. అదేవిధంగా అప్సిగూడ సర్కిల్లో పరిధిలో విద్యుత్ వినియోగం ఎలా ఉంటుంది అని చెప్పేసి మన ఇక్కడ అధికారి చెప్తున్నాడు. ఈ సర్కిల్ పరిధిలో మహానగరం నుంచి శివారు గ్రామం వరకు ఉంది. పట్టణం కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీలు ఉన్నాయి. మరి గృహ పరిశ్రమలు, వ్యవసాయం, ఇతర అవసరాలకు ఎక్కువగా డిమాండ్ ఉంటుంది. అంటే ఇక్కడ ఏమని చెప్తున్నారంటే పట్టణం మరియు మున్సిపాలిటీలకు, పంచాయతీలకు, గృహ పరిశ్రమలకు ఎక్కువగా అవసరం ఉంటుందన్నమాట కరెంటు. దాని గురించి ఎక్కువ వినియోగించేలా ఇక 500 నుంచి 520 వరకు చేరేలా మేము చూస్తున్నామని చెప్పేసి ఇక్కడ ఉన్న పైన అధికారి మనకి తెలియపరుస్తున్నారు. సమ్మర్ యాక్షన్ ప్లాన్ ప్రత్యేకత ఏమిటి అని ఇక్కడ క్వశ్చన్ వచ్చింది. వేసవిలో ఎండల తీవ్రత వినియోగం పెరుగుతోంది. విద్యుత్ లైన్లు, ట్రాన్స్ఫార్మర్లు, సబ్స్టేషన్లు ఇలా ప్రతి దాని మీద లోడ్ పడుతుంది. డిమాండ్కు తగ్గట్టు సరఫరా చేసేందుకు వ్యవస్థ మరియు సక్రమంగా ఉండాలి. అందుకే ఎంత డిమాండ్ వచ్చినా ఎదుర్కొంటూనే విద్యుత్ సరఫరా చేసే విధంగా సన్నద్ధం అవుతుంది అని చెప్పేసి క్లియర్గా ఇక్కడ మనకు చెప్తున్నారు. అంటే మనం వేసవిలో ఎక్కువ కరెంటు వాడేవాళ్ళు చాలామంది ఉంటారు. ఎందుకంటే కూలర్లు, ఏసీలు మరియు ఫ్యాన్ లేని ఇల్లు అంటే ఉండదు. ఎందుకంటే ఇంటికి వెళ్దామంటే ఇంట్లో కొంతమంది రేకుల ఇంట్లో ఉండే వాళ్ళకైతే కనీసం ఫ్యాన్ అన్న ఉండాలి. అదేవిధంగా అది కాకుండా బహుళ అంతస్తులు ఉండేవాళ్ళు, ఇంకా చాలామంది ఎవరైతే ఇంటికి వెళ్తారో మామూలు ఉద్యోగం మార్నింగ్ 6 to 2 o'clock ఉద్యోగం చేసుకొని ఇంటికి వెళ్ళే వాళ్ళు చాలామంది ఇంటికి వెళ్ళే వాళ్ళు కూడా ఇప్పుడు ఈ రోజుల్లో ఫైనాన్స్లో చాలామంది ఏసీ కూడా తీసుకోవడం జరుగుతుంది. ఈ ఏసీకి కరెంటు బిల్ అనేది చాలా వస్తుంది. అదేవిధంగా
కూల్గా వాటర్ తాగాలన్నా ఫ్రిడ్జ్లోకి ఫ్రిడ్జ్ వాటర్ చాలామంది తాగుతారు. అట్లా ఐస్ క్రీమ్ చేసుకోవాలన్నా కూడా ఫ్రిడ్జ్ కంపల్సరీ వాడాలి. అట్లా 24 గంటలు ఫ్రిడ్జు, కూలరు, ఏసీ, ఫ్యాన్లు 24 గంటలు అన్నీ 24/7 ఉండడంతో ఇది చాలా విద్యుత్ అనేది ఎక్కువ ఉపయోగపడుతుంది. కాబట్టి వాళ్ళకి అనుకూలంగా 500 నుంచి 520 మెగావాట్స్ దాకా వరకు కూడా వచ్చి సరఫరా చేసే విధంగా వ్యవస్థ సిద్ధం చేస్తున్నామని చెప్పి ఇక్కడ అధికారులు తెలియపరుస్తున్నారు. ఈ ప్రణాళికలో ప్రాధాన్య అంశాలు ఏవి? వివిధ రకాల కేవీ లైన్ల సంఖ్యను అవసరమైన చోట వాటి సామర్థ్యం పెంచాం, పవర్ ట్రాన్స్ఫార్మర్ సామర్థ్యం ఉన్నతీకరించాం అని చెప్పేసి కొత్తగా 547 ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేస్తున్నాం. మూలాలి ZTSలో 50 MVA పవర్ను ట్రాన్స్ఫార్మర్ను కెపాసిటీని 80 MAVAకు అదనంగా మరో 50 MVAకు పెంచుతున్నాం. ఈ పనులను 90% వరకు పూర్తయ్యాయి అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా మనకి తెలియపరుస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ అప్సిగూడ సర్కిల్లో చూస్తున్నాం. ఇక్కడ గ్రామాలు 39, సబ్ స్టేషన్లు 57, 33 కేవీ ప్లీడర్లు 48 అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా చూస్తున్నాం. 132/33 కేవీ ప్లీడర్లేమో 336, మరియు పవర్ ట్రాన్స్ఫారంలోమో 114, డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్ ఏమో 11,788 ఇక్కడ చూస్తున్నాం. మొత్తం సర్వీసులు ఇవి. గృహాలు 8,09,00,000 గృహాలు ఉంటే కమర్షియల్ వచ్చేసి 1,02,00,000, పరిశ్రమలు వచ్చేసి 1.100 లక్షలు, వ్యవసాయం వచ్చేసి 7,200, వివిధ దీపాలు వచ్చేసి 7,700 అని చెప్పేసి ఇక్కడ చూస్తున్నాం. ఇక్కడ వేసవి ఇబ్బందులు ఉండవని చెప్పేసి క్లియర్గా మనకి ఈరోజు మనం చూస్తున్నాం. నిరంతర విద్యుత్ సరఫరాకు చర్యలు 130 కోట్ల ఉన్నతీకరణ అని పనులని మేము చేస్తున్నామని చెప్పేసి ఇక్కడ ఉన్న అప్సిగూడలో సర్కిల్ అధికారి మనకి విద్యుత్ వినియోగంలో ఎలా ఉంటుందో చెప్తున్నారు. కొత్త విద్యుత్ ఉప కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారా అని చెప్పేసి, మరియు అందులోనే సర్కిల్ పరిధిలో 57 ఉప కేంద్రాలు ఉన్నాయి. వీటిపై ఒత్తిడి తగ్గించాం. మరియు ఉప్పల్, బగాయత్లో, శిల్పారామం, బోడుప్పల్, మెట్పల్లి, చిల్కానగర్ ప్రాంతాల్లో సబ్ స్టేషన్ నిర్మాణాలు పనులు జరుగుతున్నాయి అని చెప్పేసి ఇక్కడ మనం చూస్తున్నాం. అదుపులేని వేగం, పట్టు తప్పేదే ఆగమని చెప్పేసి ఇక్కడ ఒక చిత్రంలో చూస్తున్నాం. చూడండి, ఒక వ్యాన్లో ఎలా కూర్చున్నారో చూడండి, మొత్తం ఆడపిల్లలు. ఇక్కడ ఉప్పల్ రింగ్ రోడ్లో ట్రాఫిక్ రద్దీ, అందులోనే వేగంగా వెళ్తున్న మినీ ట్రాన్స్ఫారం వాహనంలో సరుకుతో పాటు మహిళలు ఉన్నారు. వాహనం అదుపు తప్పిన మాటల మీద పడిన ప్రమాదమే కదా అని చెప్పేసి ఇక్కడ చూస్తున్నాం. అయితే ఇప్పుడు మనము బస్ ఛార్జెస్ మామూలుగా బస్సు కాకుండా మామూలు అందరు కలిసి ఒకటే దాంట్లో వెళ్ళిపోదామని చెప్పేసి ఒక సరుకులు మొత్తం అందులో ఉండగానే అక్కడ ఉన్న కొద్దిపాటు జాగాలో కూర్చొని ఎంత భయంకరంగా వెళ్తున్నారో చూడండి మహిళలు. మరి ఇంకో వార్త చూస్తున్నాం. 100 ఏళ్ల వయసు చెదరని సొగసు అని చెప్పేసి ఇక్కడ మరి ఇంకో వార్త. ఇది జవహర్ నగర్ బాలాజీనగర్ రహదారిలోని మర్రి చెట్టు. దీనికి 100 ఏళ్ల వయసు ఉంది. ఎన్నో అటుపోట్లు మొదల్లో గుహల ఏర్పడింది. పర్యాటకులు ఆ చెట్టును చూసేందుకు ఆసక్తిని కనపరుస్తారు. విద్యార్థులకు ఏదో పాఠ్యాంశంగా మారిపోయిందని స్థానికులు చెబుతున్నారు. అయితే ఇది ఎక్కడ కాదు, మన చిన్నపూర్ చౌరస్తా నుంచి అక్కడ మనం వెళ్ళే దారిలో లెఫ్ట్ సైడ్లో ఉంది. ఇటు నుంచి వెళ్తే లెఫ్ట్ సైడు. అయితే అక్కడ నేను కూడా చూస్తున్నాను, మేము వచ్చేపోయే దారి అదే కాబట్టి అక్కడ కొన్ని వందల సంవత్సరాలు ఆ చెట్టు మీద వార్త తీయాలని కూడా నేను కూడా అనుకున్నా. కాకపోతే నాకు టైం దొరకలేదు. కాకపోతే ఆ చెట్టు కొన్ని వందల సంవత్సరాలుగా ఉంటుంది. అదే చెట్టుని ఇప్పుడు రేపో మాపో రోడ్ కట్టింగ్లో తీసేయడం కూడా జరుగుతుంది. అందుగుణంగా ఇక్కడ మనం వార్తలో చూస్తున్నాం, మన ఈనాడు వార్తలో 100 ఏళ్ళు వయసు చెదరని సొగసు అని చెప్పేసి ఇక్కడ చెట్టు పొదల నుంచి ఆమె చూస్తున్న దృశ్యాన్ని మనం చూస్తున్నాం. అదేవిధంగా మరో వార్త చూస్తున్నాం. నందివాహన సేవలో భక్తులు, యాగశాలలో మండపారాధన అని చెప్పేసి ఇక్కడ మనం కైలాస నాథునికి నుండి నంది వాహన సేవ అని చెప్పేసి మరో వార్త చూస్తున్నాం. కోలాటం వేస్తున్న మహిళలు, కీసరగుట్టలో స్వామి దర్శనానికి బారులు తీరిన భక్తులు. ఇంకా శివరాత్రి పోయి 2 రోజులైనా కూడా ఇంకా భక్త సందోహంతో కీసరగుట్టని మనం చూస్తున్నాం. మొన్న చూసాం మనం కీసరగుట్టలో
విఐపి టికెట్లు కొన్నా కూడా వాళ్ళు ఆ రద్దీలో వెళ్ళలేకుండా తిరిగి వచ్చేయడం. ఎందుకంటే చాలామంది జనాలు ఉన్నారు, అక్కడ నిలబడాలన్నా కూడా ఉసుకేస్తే రాలనంత జనాలు అక్కడ మనం చూసాం. ఎందుకంటే మన గుట్ట మీద నుంచి కింది దాకా పెద్ద క్యూ లైన్ ఉంది, అక్కడ కరెక్ట్ మంచినీళ్ళు సరఫరా లేదు, మరియు భక్తులకు మొత్తం ఎండల్లో ఉన్నారు. చాలామంది అయితే రిటర్న్ కూడా వచ్చేసారు, కొంతమంది తర్వాత వెళ్తాంలే అని కూడా. అలా చాలామంది 3 గంటల దాకా జాగారం చేసి అక్కడ భక్తులందరూ చాలామంది ఇక్కడ కుటుంబ సమయంతో వచ్చి అక్కడ సమేతంగా శివలింగాన్ని ఆరాధించారు. ఇంకోటి అక్కడ గాంధీ వేషధారణలో ఒక అతను భిక్షాటన చేయడం కూడా చూస్తున్నాం మనం చిత్రంలో. సరదా నీట మునిగిన యువకుడు మృతి అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తున్నాం. ఇన్సెట్లో వీరేష్ రోధిస్తున్న కుటుంబ సభ్యులు. కీసరగుట్ట బ్రహ్మోత్సవాలకు కుటుంబ సమేతంగా వచ్చిన ఓ వ్యక్తి చెరువులో నీట మునిగి చనిపోయాడు. కీసర సిఐ శ్రీనివాస్, ఏఎస్ఐ వెంకటేష్ వివరాల ప్రకారం నగరంలో బోయిన్పల్లి సిక్ విలేజ్కు చెందిన ప్రైవేట్ ఉద్యోగి అర్జీ వీరేష్ 43 సంవత్సరాలు కుటుంబ సమేతంగా ఈ నెల 24న కీసరగుట్టకు జరుగుతున్న బ్రహ్మోత్సవాలకు వచ్చి ఇక్కడ గుట్టపై విడిది చేశారు. గురువారం తన బొమ్మర్ది మహావీర్ పెంపుడు కుక్కకు స్నానం చేయించేందుకు గుట్టకు దిగుతున్న సమయంలో ఇక్కడ నూర్ అహ్మద్ చెరువు వద్దకు కుమారుడు వికాస్ను వెంటనే తీసుకొని వెళ్ళాడు. వీరేష్ మరియు చెరువులోకి దూకాడు. ఇక్కడ చూసినట్లయితే ఊపిరాడక మునిగిపోయాడు. పోలీసులు మృతదేహాన్ని వెలికి తీసి గాంధీ ఆసుపత్రికి తరలించారు. చూసారా, ఇక్కడ దేవుని పూజ చేసుకోవడానికి వెళ్ళినప్పుడు ఈత రానప్పుడు అంత చెరువులో దిగొద్దు కదా. అతను దిగి ఏమైంది, ప్రాణాలకి తెచ్చుకున్నాడు. ఎక్కడో కార్ఖానాలో ఉండే వ్యక్తి ఇక్కడ కీసరగుట్టల శివమై తేలిండు. చూసారా, అందుకోసమే జాగ్రత్తగా ఉండాలి ఎక్కడికి వెళ్ళినప్పుడు. కీసరగుట్టలో ఈనాడు శుక్రవారం పూజలు ఉదయం 5:30 నుంచి మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం, ఉదయం 7:30 గంటలకు నుంచి సామూహిక అభిషేకాలు, ఉదయం 7:30 గంటల నుంచి అన్నాభిషేకం, మరియు సాయంత్రం 7 గంటల నుంచి ప్రదోషకాల పూజ మరియు హారతి మంత్ర పుష్పం అని చెప్పేసి ఇక్కడ మనం వార్త చూస్తున్నాం. ఇక్కడ మరో వార్త చూస్తున్నాం మన చిర్యాలది. వినూత్న ఆలోచనలతోనే అభివృద్ధి అని చెప్పేసి మరో వార్త. ప్రదర్శనలతో పరిశీలిస్తున్న డాక్టర్ చంద్రశేఖర్ అని చెప్పేసి ఇక్కడ మనం చూసాం. తాపి మేస్త్రి అదృశ్యం అని చెప్పేసి ఇక్కడ చెల్లపల్లిలో చూస్తున్నాం. మల్లాపూర్ డివిజన్లో నెహ్రూ నగర్లోని బ్లాక్ 3లో నివాసం ఉంటున్న తాపి మేస్త్రి దెరెంగుల మరియు నాగరాజు 50 సంవత్సరాలకు కొంతకాలంగా మానసిక పరిస్థితి బాగోలేదు. గత నెల 28న ఇంట్లో ఎవరికి చెప్పకుండా బయటకు వెళ్ళి తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు ఫిర్యాదులతో ఇక్కడ కేసు నమోదు చేసినట్లు ఇన్స్పెక్టర్ రవికుమార్ తెలిపారు. పేదలకు బియ్యం పంపిణీ అని చెప్పేసి ఇక్కడ మరో వార్త చూస్తున్నాం. హెచ్బి కాలనీ పేదల అభ్యున్నతికి ఇనాయా సంస్థ సేవలను విస్తరించాలని ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. గురువారం హెచ్బి కాలనీలో ట్రస్ట్ ఆధ్వర్యంలో పెద్ద ముస్లిం వికలాంగులు వితంతువులకు బియ్యం సరఫరా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు సయ్యద్ అబిల్ మరియు అఫ్సర్ మజీద్ మరియు బద్రుద్దీన్ తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ మనం మరో వార్త చూస్తున్నాం. కాలిబాట కబ్జా. నారపల్లి నుంచి అన్నోజిగూడ వంతెన వరకు రహదారిని విస్తరించి ప్రత్యేకంగా కాలిబాటను నిర్మించారు. ఆ కాలిబాటలో జోడి మెట్ల చౌరస్తాలో నిర్మాణాలు చేపడుతున్నారు. మరో చోట విద్యుత్ నియంత్రిక ఏర్పాటు చేశారు. పాదచారులు నడక సాగించలేని పరిస్థితి ఏర్పడింది. ఈ విషయంపై పోచారం మున్సిపల్ కమిషనర్ వీరారెడ్డిని అడిగితే ఫిర్యాదు వచ్చాయి, పరిశీలిస్తున్నాం. చూసారా, మరియు ఫిర్యాదు వచ్చిన తర్వాత కూడా పరిశీలిస్తున్నామనే అన్నదానికి ఆంతర్యం ఏమిటంటే అక్కడ సిబ్బంది ఉన్నాక కూడా సిబ్బందిని పంపిస్తే మన పనులు చూస్తారు కదా, కానీ మనకెందుకులే అని చెప్పేసి జీతాలు మాత్రం తీసుకుంటారు కానీ పని మాత్రం శూన్యం. ఇక్కడ మరో వార్త. హలో మేమండి గుర్తుపట్టలేకుంటున్నారా అని చెప్పేసి ఒక వార్త చూస్తున్నాం. ఏంటంటే అవునులేండి మమ్మల్ని చూసి చాలా రోజులైంది కదా. మేడ్చల్ మల్కాజ్గిరి ప్రత్యేక జిల్లా మారినప్పటి నుంచి ప్రతిరోజు షామీర్పేట, మేడ్చల్, మూడుచింతలపల్లి, కీసర, మరి గట్కేసర్,
మెట్పల్లి మండలంలో పాటు నాగారం, దమ్మాయిగూడ, పోచారం, తుమ్కుంట, గుండ్లంపోచంపల్లి, జోగన్నార్ మరియు బోడుప్పల్, ఫిర్జాదిగూడ ప్రాంతంలో వివిధ తిరిగే రోగులకు మందులను ఇచ్చాను. రోజు 4 గ్రామాల చొప్పున వైద్య సేవలు అందించిన 104 వాహనం మరియు సంచార వైద్యులను ఇప్పటికైనా గుర్తుకు వచ్చానా అని 2 వాహనాలను లక్షలు వెచ్చించి కొనుగోలు చేశారు. వైద్య ఆరోగ్య శాఖ ప్రస్తుతం మమ్మల్ని మేడ్చల్ కలెక్టరేట్ కదలకుండా ఉంచేశారు. ఎందుకుంచారో తెలియదు. ఇకనైనా అధికారులు కాస్త దయ చూపండి, ప్రజలు సేవ చేసే అవకాశం ఇవ్వండి అని ఇక్కడ ఒక వార్త చూస్తున్నాం. అంటే ఇప్పుడు మనం చూస్తున్నాం ఇలాంటి 104 సేవలు మనం ఎక్కడ చౌరస్తాలో చూసినా కూడా చాలా మటుకు ఎవరైతే వృద్ధులు, వయోవృద్ధులు, ఎవరైతే మత సీమితం లేని వాళ్ళు, ఎవరైతే జ్వరం వచ్చిన వారు, ఎవరికి అలాంటి వారు చాలామంది అక్కడ ఫ్రీ సర్వీస్ కాబట్టి మందులు తీసుకొని చాలామంది వెళ్ళేవారు. అదేవిధంగా ఇక్కడ ఈ 104 వాహనాలు కలెక్టర్ ఆఫీస్లో ఎందుకు పెట్టారో ఇంతవరకు ఎవరికి తెలీదు. మరి మమ్మల్ని గుర్తించారా అని చెప్పేసి వ్యంగ్యంగా ఇక్కడ హలో మేముండం గుర్తుపెట్టలేకుంటున్నారా అని చెప్పేసి ఇక్కడ వార్త కూడా ఒక జర్నలిస్ట్ రాయడం మనం చూస్తున్నాం. ఇక్కడ మనం లోకల్ వార్తలు చూద్దాం. ఇక్కడ ముద్రా పేపర్ మన సీనియర్ జర్నలిస్ట్ మన శ్రీనివాస్ గారు రాశారు. శివాలయంలో అన్నప్రసాద వితరణ అని చెప్పేసి మనం వార్త చూస్తున్నాం. మనం జవహర్ వార్త. జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అంబేద్కర్ నగర్ శివాలయంలో మరియు గురువారం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని మహా అన్నదాన కార్యక్రమాన్ని అంబేద్కర్ నగర్ శివాలయ కమిటీ సభ్యులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ అన్ని దానాలకెల్లా అన్నదానం గొప్పదని అన్నారు. అన్నం పరబ్రహ్మ స్వరూపమని, ముఖ్యంగా భక్తులకు అన్నప్రసాద మరియు వితరణ చేయడం ఈ మహాశివరాత్రి సందర్భంగా మాకు దక్కిన పుణ్యఫలం అని అన్నారు. కార్యక్రమంలో భక్తులు, నాయకులు, అంబేద్కర్ నగర్ వాసులు తదితరులు పాల్గొన్నారు. అయితే మహాశివరాత్రి పోయి దాదాపు 2 days అవుతుంది. ఈరోజు ప్రత్యేకంగా వాళ్ళు పూజలు చేసుకొని అన్నదానం చేయడంతో భక్తులకు వాళ్ళకి చాలా సంతోషకరంగా ఉందని చెప్పేసి ఇక్కడున్న శివాలయంలో భక్తులు ఎవరైతే అన్నదానం చేశారో వాళ్ళు చాలా సంతోషం అని చెప్పేసి ఇక్కడ వాళ్ళు అంబేద్కర్ నగర్ వాసులు వ్యక్తం చేశారు. ఇక్కడ మనం మరో వార్త, కుషేగూడ వార్త చూస్తున్నాం. ఇక్కడ పంచలోహ విగ్రహాల బహుకరణ అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తున్నాం. కుషేగూడ శుభోదయ కాలనీలోని శ్రీ కంఠ మహేశ్వర స్వామి కంఠమయ్య దేవాలయానికి బీఆర్ఎస్ నాయకుడు, ప్రముఖ వ్యాపారవేత్త పాండాల శివకుమార్ గౌడ్ శివ పార్వతుల పంచలోహ విగ్రహాలను బహుకరించారు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆలయ కమిటీ సభ్యులకు శివకుమార్ కుటుంబ సభ్యులు శివ పార్వతుల పంచలోహ విగ్రహాలను అందజేశారు. అనంతరం ఆలయంలో శివపార్వతుల కళ్యాణాన్ని ఘనంగా నిర్వహించారు. భక్తులకు అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘం మరియు ప్రతినిధులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అయితే ఈ యొక్క పంచలోహ విగ్రహాలు అనేది ఇవ్వడం చాలా సంతోషకరం అని చెప్పేసి ఇక్కడ మనం వార్త చూస్తున్నాం.